ఉద్యోగం కోసము మీ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా మీ జీవితాన్ని బాగు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న. గత 45 రోజుల నుండి నాకు కొద్దిగా వైరల్ ఫీవర్స్, అంటే డెంగ్యూ తర్వాత మళ్ళీ వైరల్ ఫీవర్ రావడం వల్ల ఇంతవరకు కూడా ఒక్క వీడియో కూడా చేయలేకపోయాను. ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేశాను, ఎందుకంటే ఆర్డర్లు కంటిన్యూ ఎక్కువైపోయినాయి అన్న ఆలోచనతో నేను ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసేసాను. తర్వాత 45 డేస్ నుండి కొద్దిగా హెల్త్ బాగాలేక ఎలాంటి వీడియోలు చేయలేదు. అయితే ఈ 45 డేస్లో నాకు అర్థమైంది ఏంటంటే, జనాలకి ఏదో రకంగా ఇప్పుడు నేను హాస్పిటలైజ్ అయినప్పుడు నాకు ఎట్లయితే ఇన్కమ్ ఆగిపోయిందో అట్లా ఇన్కమ్ ఆగొద్దు అన్న ఆలోచనతో ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనుకోండి, నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనుకోండి, సేమ్ అదే మోడల్లో ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే, అందులో మనం ఎలాంటి వ్యక్తుల్ని జాయిన్ చేయమన్నమాట. ఓన్లీ మా బిజినెస్ కోసం కానీ, మా బ్రాండ్ ప్రమోషన్ కోసం కానీ, ఎవరైతే తక్కువ పెట్టుబడిలో, అసలు దీని పెట్టుబడి వింటే మీరు ఏంటంటే దీంతో ఇంత చేయొచ్చా అన్న ఆలోచనలో ఉంటుంది. కేవలం ఒక 1000 రూపాయలతో స్టార్ట్ చేసుకుంటే మీరు ఎంత లేదన్నా సరే ఇంట్లో కూర్చొని ఒక 10,000 నెలకి 10,000 రూపాయల నుండి 30,000 లేదా ఇంకా దానికంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆ మోడల్ ఏందనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి ఎవరైనా వీడియో కాల్ చేసినప్పుడు మీరు కంప్లీట్గా చెక్ చేసుకోండి, చూడండి ఒకసారి అది ఏంటి, కంటెంట్ ఏంటి, పోస్ట్ ఏంటిది అనేది మొత్తం క్లారిటీగా తెలిసినాకనే వీడియో కాల్ చేయండి తప్ప ఏదో ఒక ముక్క వినేసి అర్జెంటుగా జాబ్ అని చెప్పేసి కాల్ చేయొద్దు. దీంట్లో కంటెంట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న పికెల్ ఉంది, ఏదన్నా కూడా 1000 రూపాయలు అది. అంటే ఫస్ట్ మీరు దీంట్లో కంటెంట్ ఏంటంటే, కొనండి, కొనిపించండి, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి. కొనండి, కొనిపించండి, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి. దానికి రీజన్ ఎట్లా చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ పికెల్ బాటిల్ వచ్చేసి ఒక 1000 రూపాయలు. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను, 1000 రూపాయలకు నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాక నాకు నచ్చింది, నాకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలనుకోండి, మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం లేదండి. కొనకుండా ఏం చేస్తున్నారంటే, మీరు తిన్నాక మీ పక్కన వాళ్ళకి మీరు కొన్న బాటిల్లోది శాంపుల్ తీసుకెళ్ళండి, లేకుంటే డైరెక్ట్ చెప్పండి, లేదంటే మీ లోకల్లో ఉన్న మార్కెట్ ఎక్కడైనా సరే మీరు జస్ట్ ఆర్డర్ తెచ్చుకొని, మీ దగ్గర నుండి మాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అవతల వ్యక్తి కూడా 1000 రూపాయలకు కొంటాడు. ఆ 1000 రూపాయల్లో మీకు 500 రూపీస్ వస్తుంది. అట్లా మీరు ఎన్ని ఆర్డర్లు, అంటే మీరు ఒక రోజుకి మీ రిలేటివ్స్లో ఒక నలుగురికి చెప్పారు, నలుగురికి కొద్దిగా శాంపుల్ ఇచ్చారు, లేదంటే అన్నంలో కలుపుకొని వెళ్ళి శాంపుల్ తీసుకెళ్ళి చూపించారు, వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఒక్కొక్కరు 1000 రూపాయలు కొంటే మాకు 4000 వస్తుంది. ఆ 4000లో 2000 రూపాయలు మీకు వచ్చేస్తుంది. వాళ్ళు అమౌంట్ కట్టినప్పుడు పికెల్ కొనడానికి అమౌంట్ కట్టంగానే అదే రోజు ఇమీడియట్గా మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మంత్లీ స్కీము, లేకుంటే ఎప్పుడో ఇస్తాము, మాకు ఇంతమంది జాయిన్ చేయాలా, దీంట్లో ఎవరిని జాయిన్ చేయదు. ఇది ఎంఎల్ఎం కంపెనీ, అంటే మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీ కాదు. నా బ్రాండ్ అనేది నేను డైరెక్ట్ అమ్మడానికి డిసైడ్ అయ్యి మీడియేటర్లకి, మధ్యవర్తులకి, అడ్వర్టైజ్మెంట్కి, యాడ్స్కి, లేకపోతే యూట్యూబర్స్కి వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఆలోచన లేక, నిజంగా నా ప్రొడక్ట్ గురించి ఎవరు కష్టపడుతున్నారో ఈ డబ్బులు ఏదో వాళ్ళకే ఇచ్చేస్తే మనకి ఇంకా బిజినెస్ అవుతుంది కదా. అందుకేనేంటంటే, మీరు కొనకుండా అయితే ఎవరికి చెప్పలేరు. ప్రమోషన్ చేసినా సరే దాంట్లో మీరు కొనండి, మీరు టేస్ట్ చేయండి. పోనీ మీరు కొద్దిగా శాంపుల్ తీసుకెళ్ళి మీ పక్కింటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు కొనండి మాకు డబ్బులు వస్తాయంటే వాళ్ళు కొనరు. కాబట్టి ఫస్ట్ మీరు కొనండి, మీరు కొని తినండి. తిన్నాక మీ ఫీడ్బ్యాక్ మీకు అర్థమైపోతుంది. అయిపోయినాక మీ పక్కన ఉన్న మీ అపార్ట్మెంట్లో కానీ, మీ చుట్టుపక్కల దీంట్లో అంటే ఎవరెవరు వర్క్ చేసుకోవచ్చు అంటే, స్కూల్ పిల్లలు కూడా వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే పాకెట్ మనీ కోసం స్కూల్ పిల్లలు ఎట్లా అంటే, వాళ్ళు ఆల్రెడీ పిల్లలందరూ క్యారేజ్ తీసుకొని వెళ్తారు, వాళ్ళ మదర్ వాళ్ళు కానీ పిల్లలు కానీ. దాంట్లో కొద్దిగా పచ్చడేసి పెట్టండి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వమని చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పండి, బాబు మేము జ్యోతి పికల్స్ నుండి తెచ్చుకున్నాము, నీకు కావాలంటే చెప్పని చెప్పేసి అలా ఆర్డర్ పెట్టేసుకొని, తర్వాత మీరు ఏదైతే సంపాదించుకుంటున్నారో అదే ఐడియా వాళ్ళకు కూడా చెప్పండి. ఇప్పుడు మేము కొన్నాక మీకు చెప్తున్నాము, మీరు కొంటే మాకు 500 వస్తుంది. అట్లానే మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే మళ్ళీ మీకు 500 వస్తుంది. అట్లా ఇంట్లో కూర్చొని చేసుకున్నా సరే రోజుకి ఇద్దరిని, అంటే మీకు ఆల్రెడీ దీంట్లో స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ వాళ్ళు కానీ, ఎక్కడన్నా కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, లేదా ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళన్నా కానీ, లేదా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగానే ఉంటాం ఆల్రెడీ, మనకేంది మౌత్ పబ్లిసిటీ కావాలా, తర్వాత వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉన్నాయి. లేదు పక్కన వాళ్ళకి మనం తీసుకున్న బాటిల్లోకి వెళ్ళి కొద్దిగా శాంపుల్ తీసి వాళ్ళకి ఇస్తాం, అక్క ఒకసారి టేస్ట్ చూడు, సార్ ఒకసారి టేస్ట్ చూడండి, నచ్చిందనుకోండి, మీరు కొంటే మాకు 500 వస్తుంది. అలాగని మళ్ళీ మీరు ఎవరికని చెప్పారు, వాళ్ళు కొంటే మళ్ళీ మీకు 500 వస్తుంది. అట్లా ఎంతమంది కొనుక్కుంటే అంతమంది కంపెనీ మీకు అమౌంట్ ఇస్తుంది. అట్లా దీంట్లో ఎవరిని జాయిన్ చేయొద్దు,
ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఒక అవగాహన కావాలంటే మీరు నాకు కాల్ చేయండి. మీరు ఒకరికే చెప్పండి. ఒకరోజు నాకు 500 చాలనుకుంటే రోజుకి మీరు ఒకరికి అమ్మిపిచ్చినా సరే 500 వస్తుంది. అంటే మంత్లీ ఇంట్లో కూర్చొని లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా గానీ, కాలేజ్ పిల్లలు గానీ, స్కూల్ పిల్లలు గానీ మినిమమ్ 500 నుండి 15,000 నెలకు సంపాదించుకోవచ్చు. ఇది ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ కోసం మేము ప్లాన్ చేసింది. కాబట్టి దీంట్లో మీరు ఎంఎల్ఎం మార్కెట్‌లో ఎవరిని జాయిన్ చేయొద్దు. జస్ట్ మీరు కొనండి, వాళ్ళతో కొనిపించండి. వాళ్ళు కొన్నాక మీకు డబ్బులొస్తాయి. ఇదే కాన్సెప్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి చెప్పండి. లేదంటే వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పండి. ఆ కాన్సెప్ట్ నేనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సార్ ఇప్పుడు నేను కొన్నాను. మీకు చెప్పాను నేను. మీకు టేస్ట్ నచ్చింది. మళ్ళీ మీరు కూడా కొన్నారు. నాకు 500 వచ్చింది. అట్లనే మీరు ఇంకోరికి చెప్పండి. వాళ్ళు కొంటారు. వాళ్ళు ఒక 500 వస్తది. అట్లా మీరు ఒక రోజులో ఇంట్లో కూర్చొనే జస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న జనాలకి మౌత్ పబ్లిసిటీ చేసుకోండి. లేదంటే మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. మీరు పచ్చడితో అన్నం తిన్నప్పుడు ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టండి. లేదు ఫేస్‌బుక్‌లో పెట్టండి. మేము ఆల్రెడీ పికెల్ చేస్తున్నాము. ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్టు. ఏందంటే ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు ఏం చేయట్లేదు ఇక్కడ. మీరు మ్యానుఫ్యాక్చరర్ కాదు. అట్లనే నా గురించి అడ్వర్టైజ్‌మెంట్ చేయమనేది చెప్పట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో మార్కెట్‌లో ఉన్న ప్రైస్‌కే మనం ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే. దీంట్లో ఏందంటే జనాల రిక్వైర్మెంట్‌ని బట్టి కొత్త కొత్త అంటే మోడల్‌లో మేము పికిల్‌ని లాంచ్ చేస్తున్నాం. ఒకటని లేదు. మన దగ్గర దగ్గర ఇప్పుడు 45 రకాల నాన్ వెజ్ అంటే ఒకటే వేరైటీ. ఇప్పుడు చికెన్ తీసుకుంటే దాంట్లో 10 వేరైటీలు ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాంట్లో చికెన్ లెగ్ పీస్ పచ్చడి, చికెన్ వింగ్స్ పచ్చడి, చికెన్ లివర్ పచ్చడి, చికెన్ బోన్‌లెస్, చికెన్ బోను, చికెన్ గోంగూర, చికెన్ బోన్‌లెస్ గోంగూర, లేదంటే ఫుల్ కోడి 1 కేజీ కోడి కావాలా పచ్చడితో పాటు అంటే 1 కేజీ కోడి ఇచ్చేస్తున్నాం దాంట్లో. అంటే మొత్తం బర్డ్ పచ్చడితో ఇచ్చేస్తున్నాం. జనాల సైకాలజీని బట్టి మనం కూడా మారాలి. వాళ్ళెవరైనా గానీ, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో, ఏ మోడల్‌లో కావాలో, ఆ మోడల్‌లో మనం తీసుకొని, ఒకటి నా బ్రాండ్ ప్రమోషన్ అనుకోండి, ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి, తర్వాత బిజినెసు అనుకోండి. ఆ బిజినెస్ నేను చేయడం వల్ల మీకు డబ్బులొస్తున్నాయి, మాకు డబ్బులొస్తున్నాయి. మనతో పాటు ఇంకో 10 మంది బతుకుతున్నారు. ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు దగ్గర దగ్గర మాకు ఒక 4, 5 వేల మంది కాల్ చేశారు. దాంట్లో కామెంట్స్ రాసేవారు, తిట్టేవారు అయన్నీ పట్టించుకోవద్దు గానీ, ఈ 4, 5 వేల మంది దీంట్లో 50% కూడా రీపర్చేజింగ్ లేదనమాట. అంటే వీళ్ళకి మార్కెట్ జేయడం ఎలానో తెలియట్లేదు. కానీ బిజినెస్ అయితే జేయాలి. అట్లని 10,000 పెట్టేసి ఎప్పుడో మళ్ళా నాకు 10,000కి ఎప్పుడో 10,000 వస్తాయంటే వాళ్ళకి అంటే మన జనాలు ఎట్లా అంటే ఈరోజు పెట్టంగానే 10,000 పెట్టంగానే రోజు 10,000 రావాలి. బిజినెస్‌లో రోజు 10,000 కాదు. ఒక 6 నెలలు డబ్బులు కూడా రావు. బిజినెస్ చేసే వాళ్ళకి ఓపికుండి, ఖచ్చితంగా చేయాలి, నిలదొక్కోవాలి. ఇప్పుడు మీరు చూడండి ఎంఎల్ఎం మార్కెట్‌లో అంతా అంతే. 10,000 సరుకు కొనండి, 50,000 సరుకు కొనండి, లేతే ఇంతమందిని జాయిన్ చేపియండి, అంతమందిని జాయిన్ చేపియండి. తర్వాత మీకు డబ్బులొస్తానే ఉంటాయి. తర్వాత మీ లెవెల్‌కెళ్తారు, బయట దేశం ఎళ్తారు, ఇల్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు. మాకేం వద్దండి. మన ఇంట్లో పూట గడిస్తే చాలు. ఎందుకంటే 45 డేస్ లేక నేను ఒక రూ. 500 లేక ఎంత నరకం అనుభవించాననేది నాకు తెలుసు. ఒకటి హాస్పిటల్‌కి డబ్బులు లేవు. తర్వాత డబ్బులేసిన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌క్యూజ్ చేయట్లేదు. ఇక్కడేమో పచ్చళ్ళు చేసే పరిస్థితిలో లేను. ఖర్చులకు గూడా డబ్బులు లేకుండా తెలిసిన వాళ్ళకి ఎంతమందికి ఫోన్ చేసినా గూడా ఒక్కరు రూపాయి సాయం చేసేవాళ్ళు లేరు. ఆల్రెడీ మన చుట్టూ ఇంతమందున్నారు. అన్న హాస్పిటల్‌లో ఉన్నాను. ఒక 500 కావాలన్నా లేతే రూ. 1000 కావాలా మందులకు డబ్బులు లేవంటే గూడా ఎవరు గూడా హెల్ప్ చేయలేదు. అప్పుడు నాకనిపించింది. నిజంగా నేను హాస్పిటల్‌లో పడినా గూడా అక్కడ హాస్పిటల్‌లో ఉండి ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేశాను నేను. గూగుల్‌లో యాడ్స్ రన్ చేశాను. యూట్యూబ్‌లో వీడియో తీయలేదు గానీ ఖచ్చితంగా స్టేటస్‌లో పెట్టుకున్నాను. కొనండి, కొనండి, కొనండని. ఇప్పుడు వాళ్ళెవరో కొన్నారనుకోండి, నాకొక 500 వస్తున్నాయి కదా! నేనేం పని చేయకుండా నాకు డబ్బులొచ్చేస్తున్నాయి. సేమ్ ఈ మోడల్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటదన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశాము. ఆర్డర్‌లున్న వాళ్ళకి ఆర్డర్‌లు ఇస్తున్నాము. లేదు ఇంట్లో లేడీస్ అంటే మన దగ్గరనే చాలామంది ఖాళీగున్నారు. వీళ్ళందరూ ఒక ట్రైల్ ఎయండి. మీకెక్కడ డబ్బులు నష్టం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు రూ. 1000 పెట్టి కొన్నారు. మీ ఫ్యామిలీలో ఇద్దరితో కొనిపించండి. మీ డబ్బులు మీకొచ్చాయి. పచ్చడి ఫ్రీగొచ్చేసింది. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇంకో ఇద్దరికి జెప్తారు. అంటే మన డబ్బులు మనకు తెప్పించుకోవడానికి ఫ్రీగా పచ్చడి తీసుకోవడానికి ఏం చేయాలనేది ప్లాన్ జేయండి. అంటే దీనివల్ల ఏందంటే మేము మార్కెట్‌లోకెళ్ళిపోతాము. తర్వాత కొన్ని లక్షల మందికి దెలుస్తుంది. అట్లా నాకు డబ్బులొస్తాయి. నేను ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి. నా గోల్ ఒకటే. మీరు ఈరోజు జూస్తే ఎంతోమంది మీరు బయటికొచ్చి ఒక కాలేజీ బస్ స్టాండ్‌లో జూస్తే కొన్ని వేల మంది బస్ స్టాండ్‌లో నిలబడుతున్నారు. మళ్ళీ వీళ్ళందరికీ రేపు ఉద్యోగాలు దొరకడం కష్టం సార్. కాబట్టి ఆలోచించి మన గురించి గాదు, నెక్స్ట్ జనరేషన్‌లో వచ్చే వాళ్ళ గురించి మనము ఏం చేస్తే మనం వాళ్ళకి ఉపాధి కల్పించగలము. కాబట్టి ఎవరైతే నిజంగా కట్టాలా? చేయాలా? దానికి డీటెయిల్స్ ఎట్లా అయిందనేది నేను అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాను. నా నంబరొచ్చి 6303473893 జక్కా పెద్దన్న. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళకి ఐడియా ఉంది. కొత్త వాళ్ళెవరన్నా తెలుసుకోవాలి. ఒక రూ. 1000తో బిజినెస్ స్టార్ట్ చేసి నాకున్న నాలెడ్జ్ అంటే మీరు చెప్పేదేం లేదు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీనే.
దాంట్లో మనమేం పాంప్లెట్లు ఇవ్వట్లేదు, ప్రజెంటేషన్ చేయట్లేదు. పక్కనున్న వాళ్ళకి కొద్దిగా టేస్ట్ కోసం ఇస్తాము. అది రైస్‌లో కలిపిస్తామా, పీస్ తినమని ఇస్తామా వాళ్ళ ఇష్టము. సేమ్ కంటెంట్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఇంకో రూ. 5 సంపాదించుకోమనండి. మీరొక రూ. 5 సంపాదించుకోండి. మేమొక రూ. 5 సంపాదించుకుంటాము. ఇది చైన్ బిజినెస్ అనమాట కంప్లీట్‌గా. దీంట్లో ప్రతి ఒక్కరు బాగుపడతాం. అట్లా ఎంతమందినైతే అంతమందిని జాయిన్ చేస్తాం. రేపు కావాలంటే మేము కాలేజెస్‌లో క్యాంపస్‌లు కూడా అంటే క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాం. జనాలకు అవగాహన కోసం. మన బ్రాండ్‌తో పాటు ఏందంటే వాళ్ళు మనీ గెయిన్ చేసుకోవడానికి. సర్టెన్ పీరియడ్‌లో మనం ఖచ్చితంగా సూపర్ మార్కెట్‌లో లేదా ఎక్స్‌పోర్టో ప్లాన్ చేస్తాము. లోకల్ మార్కెట్ మొత్తం అయిపోయినాక. అప్పటి వరకు మనం మనీ గెయిన్ చేయడానికి ఇది బెస్ట్ మెథడు. ఇంకోటేందంటే ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. తర్వాత ఇంట్లో కూర్చొని మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు దీంట్లో మీకు పోయిందేం లేదు, నష్టమేం లేదు. అదే క్యాంపెయిన్స్ ఆల్రెడీ మేము నెక్స్ట్ వీక్ నుండి రన్ చేస్తున్నాము. కొద్దిగా నాకు హెల్త్ బాలేక 45 డేస్ నుండి ఎక్కడ పోలేదు. నేను డబ్బుల విషయంలో తిన్న దెబ్బ వల్ల ఈ వీడియో చేయాల్సొచ్చింది. కాబట్టి ఎవరన్నా హర్ట్ అయ్యుంటే నేను ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. అట్లా కాబట్టి నిజంగా ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంది. 6303473893. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. తిట్టుకోకండి. వేస్ట్ కామెంట్స్ అనేవి రాయకండి. ఎందుకంటే కొంతమంది మన మీద పగబట్టారు. డెడికేటెడ్‌గా మన వీడియోకి ఓన్లీ మన వీడియో తీసుకొని వాళ్ళు బూతులు రాసుకుంటా ఇట్లయింది, అట్లయింది. మనం ఎవరిని కొనమని చెప్పట్లేదు. ఎవరిని ప్రెషర్ చేయట్లేదు. వాడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలంతే. డైలీ కొనేసి డైలీ తినట్లే కాబట్టి వీళ్ళు కామెంట్ రాయడం వలన మన బిజినెస్ ఎక్కడ ఆగదు. ఎక్కడ ఏది కూడా కాదు. 45 రోజుల తర్వాత అయినా సరే దేవుడు నన్ను బతికించి మళ్ళీ తీసుకొచ్చి, సరే బాబు నీ వల్ల ఇంకో కొంతమందికి హెల్ప్ కావాలా? ఈ కాన్సెప్ట్‌లో ఎళ్ళని చెప్తే కంటెంట్ మొత్తం కూర్చొని రాసుకుంటున్నాను. ఒకవేళ ఇది నన్ అదర్ దాన్ హైదరాబాద్ కాకుండా నేను నా మైండ్‌లో ఉన్న ఆలోచన కోసం ఎవరన్నా నిజంగా ఇదే మోడల్‌ని కాపీ చేసి ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ 20,000కి ఫ్రాంచైజ్ ఇచ్చేస్తున్నా. ఎందుకంటే అదొక డిఫరెంట్ మోడలు. అది ఎక్కడ పెట్టాలా? ఎట్లా పెట్టాలా? మీ లోకల్‌లో జనాల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలా? దాని తర్వాత బిజినెస్ ఎట్లా చేయాలనేది ఎందుకంటే ఈరోజు రేపు వ్యాపారం చేయాలనుకున్నోళ్ళ దగ్గర 20,000 లేకుండా కాదు. ఏందంటే చాలామంది దగ్గర దగ్గర 100 మందిలో 90 మంది టైమ్ పాస్ చేస్తున్నారు. ఒక 10 మందే రియాలిటీగా ఉన్నారు. ఆ 10 మందిలో మాకు 5 మందే సరిపోతారు. ఈ 5 మంది నుండే నా ప్రొడక్ట్ అనేది దేవుడు ఈరోజు 4 ఇయర్స్ నుండి పబ్లిసిటీ చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఎంతమందికి నేను పచ్చళ్ళు ఇవ్వడం ఆపేసినా, డబ్బులు ఇవ్వకపోయినా సరే లేట్ అవుతుందన్నా కూడా ఎవరు తిట్టుకోకుండా, అనుకోకుండా అరే! మన వల్ల మంచి జరుగుతుందన్న ఉద్దేశ్యంతో అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్ యూ. ఒకవేళ ఆల్రెడీ నేను పికిల్స్ చాలామందికి ఇప్పుడు ఒక నలుగురు, ఐదుగురైతే పికిల్స్ అన్నా ఇవ్వాలి, మనీ అన్నా రిటర్న్ చేయాలా. సరే ఖచ్చితంగా పికిల్ చేద్దామని ఉన్నాము. లేదు అంటే మనీ రిటర్న్ చేసేస్తాము. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఇంట్లో నిజంగా ఖాళీగా ఉన్నారో వీళ్ళందరికీ ఒక రూ. 1000తో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఓన్లీ మీరు ఇంట్లో ఖాళీ సమయం పొద్దున్నుండి సాయంత్రం దాకా ఖాళీగా ఉంటాము. నైట్ పడుకునేటప్పుడు కూడా మనం 12, 1 గంట వరకు చూస్తానే ఉంటాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. డైలీ పోస్ట్ పెట్టండి. డైలీ అంటే మీరు పెట్టిన రోజే ఎవరు చూడరు. ఇప్పుడు మేము యూట్యూబ్‌లో వీడియో పెట్టాము. అది ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు, 4 ఇయర్స్ వరకు కూడా వైరల్ అయితానే ఉంది. కాబట్టి డైలీ ఒక వీడియో పెట్టండి. యూట్యూబ్‌లో పెట్టండి. లేదా నార్మల్‌గా మీ దాంట్లో స్టేటస్‌లో పెట్టుకోండి. ఏదో ఒక రోజు వైరల్ అయితది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు బిజినెస్ వస్తది. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీరు అనుకున్న 30,000, 50,000, రూ. 1,00,000 ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రిలేషన్‌షిప్‌లో ఒక 100 మంది చుట్టాలైతే ఉంటారు. ఎంత లేదన్నా ఒక కాలేజీలో ఫ్రెండ్ సర్కిల్ ఏసుకున్న ఒక 20 మంది ఉంటారు. స్కూల్‌లో ఇంకా ఈ స్కూల్‌కెళ్తే చాలామందున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసుకొని ఏం జేయాలి? ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా? ఎట్లా చెప్పాలా? బిజినెస్ ఎట్లా అవుతది? మీకెట్లా డబ్బులొస్తాయనేది ఇంకా క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు. రైట్. థాంక్ యూ.